ఆరాధనను సమర్పించినట్లుగా ఈ వాక్యం చేతనంలో దర్శించు. దాసుని జ్ఞాపకం చేసుకుని వారు పరచండి, ఖాళీ చేయండి, మీరు మాట్లాడండి. కనబడకుండా పనిచేస్తున్న అందరినీ దృష్టిని వాళ్ళ కీలను జీవులుగా యేసుక్రీస్తు నామం పేట గద్దిస్తున్నాం. ఈ సన్నిధి ప్రభావం చేతను దీవించండి. సమయం మధ్యకు ఆశీర్వాదకారంగా చేయండి. అప్పుడు మా రాజు మేము సింహాసనాసీనుగా చేయగలిగినట్లు కనబడిన ఆకాశం మాకు అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభు నామములో వందనాలతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త మొదటి అధ్యాయం 46-48 వచనాలు తెలుస్తారు అంటారు. లూకా సువార్త మొదటి అధ్యాయం 6:45 కలిసి చదువుకుంటాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చాలు. మనం చూస్తూ ఉన్నాం, మరియా తాను ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటిగా ఏమంటుందంటే, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. అంటే ప్రాణంతో ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. రెండవదిగా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే ఆనందంతో కూడిన విధానంలో తాను జ్ఞాపకం చేస్తూ, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. అంటే ఇక్కడ మనం చూస్తున్నది రెండు మాటలు చూస్తూ ఉన్నాం. ప్రాణంతోనూ ఆత్మతోనూ దేహముతోనూ ఆమె దేవుని ఏం చేస్తుంది? ఆరాధిస్తూ ఉంది ఆనందముతో. కాబట్టి ప్రభువుని ఆరాధించే దేవుని ప్రజలు ఆనందముతో ఆరాధించాలి. కాబట్టి దేవుని పట్లమైన మనం దేవుని ఇంటికి వచ్చాం, మంచిదే. అయితే మరియ వలె మన ప్రాణ ఆత్మ దేహములతో మన దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ మాట మన హృదయంలో ఉంచుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశించేదాని కొరకై మనం చదువుకున్న రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ఆ వచనాలను మనం చదివినప్పుడు మనకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న ఈ 4 వచనాలు కూడా అందులో ఉన్న కొన్ని తలంపులను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ఆరాధనలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని తలంపులు మన హృదయంలో ఉంచుకోవాలి. మనం ఆరాధించడం మనకు వచ్చు, రాదని కాదు. ఏదైనా వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుభవపూర్వకమైనదిగా ఆరాధించాలి. కాబట్టి చెప్పబడే ప్రతి మాట ఆరాధించాలని కాదు, ఉద్దేశం కాదు. ఆరాధిస్తున్నప్పుడు చెప్పబడే ప్రతి మాటలో నీ హృదయంలో అది నీ అనుభవం అయితే ఆరాధించు. నీ అనుభవం కాకుండా ఆరాధించేది అది ఆరాధనగా ఎంచబడదు. ఏదో చెప్పారు మనం కూడా ఆరాధిద్దాం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి అలాగా కాదు. దేని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ అనుభవపూర్వకమైన ఆరాధన అది ఒక్క విషయమే కావచ్చు, ఆ ఒక్క విషయాన్ని మీరు ఆరాధించవచ్చు. మొదటి తలంపు జ్ఞాపకం చేసుకుంటాం. 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు
ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది. చాలు. దైవజనుడైన ఎలీషా ప్రాంతానికి వచ్చాడు, ఆ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణస్థులంతా చేరి వచ్చారు. అక్కడ బైబిల్ కాలేజ్ ఉంది. ఆ నిమిత్తమే దైవజనుడు అక్కడికి వచ్చాడు. అయితే ఆ పట్టణస్థులుగా వార్త వినబడింది, దైవజనుడు మన పట్టణానికి వస్తున్నాడు అన్న సంగతి. ఆ పట్టణపు వారందరూ కలిసి దైవజనుని వద్దకు పోయారు. దైవజనుడితో ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా ఈ పట్టణాన్ని, ఈ పట్టణం ఉన్న ఈ చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది. అంటే ఎలా కనబడుతుంది? కొంచెం చెప్పండి, పర్లేదు. ఎలా కనబడుతుందంట? రమ్యమైనదిగా కనబడుతుందంట. ఎరుకో అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సువాసననిచ్చేది అని, రెండోది చంద్రుని నగరం అని కూడా అర్థం ఉంది. అంటే ఆ పట్టణానికి ఉన్న పేరు సార్థక నామంగా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా ఈ పట్టణాన్ని, ఎంత రమ్యంగా ఉందో చూసావా, చంద్రుని అంత అందంగా ఉంది, ఎంత సువాసన ఇస్తుందో ఈ గార్డెన్తో, నీకు అర్థమవుతుందా అని దైవజనుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది పట్టణం యొక్క స్థితిని, కనబడుతున్న భౌతికమైన స్థితిని వారు జ్ఞాపకం చేస్తున్నారు. కనబడే భౌతికమైన స్థితి ఏమి జ్ఞాపకం చేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రెండు తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఆది తల్లి తాను కూడా ఈ విషయంలో మోసపోయినట్లుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆదికాండంలో ఆ మాటను మనం చూస్తాం. చదవండి, ఎవరైనా చదవమన్నప్పుడే చదవండి, లేకపోతే అందరం కలిసి చదువుతాం ఉన్నప్పుడు అందరం కలిసి చదువుదాం. క్షమించండి, 3:6 వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నయ్యిండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలు. దేవుడు ఆ ఏదైనా తోటను వారికి ఇచ్చినప్పుడు ఈ తోట చెట్ల అన్నిటిని కూడా మీరు నిరభ్యంతరముగా తిని తిరగవచ్చు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తప్ప అని చెప్పాడు. అంటే ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో చెట్లలో కూడా అన్ని ఫలాలు వారు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే దేవుని ఆజ్ఞను కొరకై దేవుడు ఆ వృక్ష ఫలాన్ని ఉంచాడు, అది తినవద్దు అని చెప్పాడు. అన్ని చెట్లు ఫలాలు ఉండగా ఆ ఒక్క చెట్టు ఫలం గురించి ఎందుకు ఆలోచించాలి? ఆమె అక్కడ మోసపోయింది. శత్రువు వచ్చాడు, ఆదాము లేని సమయంలో దొరబడ్డాడు. ఒకే ఒక మాట అన్నాడు. ప్రతి చల్లపూట దేవుడు వారిని దర్శిస్తూ మాట్లాడుతూ వారితో సహవాసం చేస్తున్న ఎన్ని దినాలు గడిచినాయో సంవత్సరాలు గడిచినాయో కానీ సర్పం యుక్తి గలదే ఒకే ఒక మాట చెప్పింది. ఏమంది? ఇది నిజమా? ఏమైనా తినవద్దని చెప్పాడా? అంతే. అప్పటి వరకు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్న వారు ఆ చెట్టు యొక్క ఫలాలను కానీ ఆ చెట్టుని కానీ వారు చూచి పరిశీలించినట్లుగా లేదు. ఎప్పుడైతే శత్రువు ఇది నిజమా అని చెప్పగానే వారు అప్పుడు ఆమె చూచింది. ఇప్పుడు 6వ వచనం మనం చదివితే అర్థమైంది. 3వ అధ్యాయం 6వ వచనం ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. అంతకుముందు మంచిది కాదని తలంచారు, దేవుడు చెప్పాడని తలంచారు. ఇప్పుడు ఎలా కనబడుతుంది? ఆహారానికి మంచిది. రెండోది కన్నులకు అందమైనది. మూడవది వివేకమిచ్చు రమ్యమైనది. అబ్బా, ఇంతకుముందు అలా కనబడల వారికి పాపం మనల్ని ఎలా మోసం చేస్తుందో ఇది జ్ఞాపకం చేస్తుంది.
శరీరాశ, నేత్రాశ, జీవడంబం 3 ఇందులో కనబడుతున్నాయి. ఈ 3 మన గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తద్వారా ఫలం ఏంటి అంటే దేవుని నుండి ఎడబాటు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు. రమ్యమైనది అని వారు చెప్తున్నప్పుడు ఆ పట్టణం యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఆదాము అవ్వలను చూసినప్పుడు మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. గత జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవుడంబను అనుసరించి నడుచుకున్న కారణాన ఆజ్ఞను అతిక్రమించిన వారమై, ఆదామునందు పాపం చేసిన వారమై, మరణాన్ని తెచ్చుకున్న వారమై, శాపం క్రిందకి వచ్చిన వారంగా ఉన్నాము అనే ఈ విషయం మనకి మొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక తలంపు జ్ఞాపకం చేస్తానని చెప్పాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం త్వరగా తీయండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. 7:21 యెహోషువ గ్రంథం చదువుదాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చాలు, ఇక్కడ కూడా అదే కనబడుతుంది మనకి. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని యొక్క సైన్యంలో చేరిన ఒక సైనికుడు దేవుని ఆజ్ఞానుసారంగా ముందుకు సాగిపోవలసిన వాడై ఉండగా, ఇందులో దేనిది మీరు ముట్టకూడదు అని చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఈ ఆకాను చూచి ఆశించి దాచుకున్నాడు. జరిగిన నష్టం ఏంటి? ఆ కోరులోయలో ఆకాన్ని, తన కుమారులను, తనకు కలిగిన పశు సంపద యావత్తు డేరాతో సహా ఆ లోయలో పడవేశారు. రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేశారు. ఎంత శాపగ్రస్తమైన స్థితితో ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. వాస్తవమే, అట్లు మన శరీరాన్ని ఆధారం చేసుకున్న వారమే మనం కూడా ప్రవర్తించిన వారమే. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో చదవండి. ఎవరైనా ఇప్పుడు 3వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చదవండి. దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. చాలు. మన గత జీవితం దేని కింద ఉంది అంటే దైవోగ్రత కింద ఉన్నాం. ఇటు దైవోగ్రత నుంచి మనలను మనం విడిపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే స్వభావ సిద్ధంగా పాపమును బట్టి, జన్మతః పాప నైజమును బట్టి ఈ దుస్థితి శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను అనుసరించి నడుచుకున్నాం. అవమ్మ శరీర ఆశించి, నేత్రాశించి, జీవపుడమ్మ కలిగినదై మోసపోయి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినట్టే మనం కూడా ఆ దుస్థితిలోనే శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను అనుసరించి నడుచుకుంటూ స్వభావ సిద్ధంగా దైవోగ్రత కిందకి గురి అయినాం. అందుకే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు చూస్తున్న ఈ పట్టణం ఎలా ఉంది? రమ్యమైనది. జ్ఞానైన సొలొమోను 31:30 వచనంలో సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమైనవన్నీ మన పితరులందరూ అగ్నితో కాల్చి కిద్రోను వాగులో పారవేసేవాడు. అంటే వ్యర్థమైపోయేది. వ్యర్థమైన జీవితం గత జీవితం మంది. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మన గత జీవితం అది చూడటానికి రమ్యమైనదిగా కనబడింది, కానీ దాని వలన ఫలం మరణం, విషం, శాపం, దైవోగ్రత కిందకి ఉన్నాం అన్న విషయం గత చరిత్ర మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి మరలా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మన భాగంలోనికి రండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మరలా చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు 19వ వచనం తీసిన వారందరూ కలిసి చదవండి. 2వ అధ్యాయం 19వ వచనం మళ్ళా. అంతటా ఆ పట్టణపు వారు
ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా. చాలు. మొదటి కంప్లైంట్ ఏంటి? అయ్యా, నీవు చూచున్న ఈ పట్టణం ఎలాగుంది? రమ్యమైనదిగా ఉన్నది. రమ్యమైన స్థితి దేన్ని జ్ఞాపకం చేసింది? మన యొక్క శరీర నేత్ర జీవపు డంబాన్ని జ్ఞాపకం చేసింది. దాని వలన దైవోగ్రత కిందకు వచ్చాం, శాపాన్ని తెచ్చుకున్నాం. ఇది మన గత దుస్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు రెండవ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు వాళ్ళు? ఈ నీరు మంచిది కాదు, దానివలన భూమి. అంటే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి నీరు, రెండవది ఆహారం. మానవ జీవకోటికి, మానవులకే జీవం కలిగిన ప్రతి ప్రాణికి అవసరమైంది నీరు, ఆహారం. ఇప్పుడు ఆ నీరు, ఆహారము ఎలా ఉందంటే ఆ పట్టణంలో నీరు మంచిది కాదు. ఏంటి మంచిది కాదంటే? ఆ నీరు త్రాగితే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ నీటి ద్వారా వ్యవసాయం చేస్తే ఏమైపోతుంది? భూమి నిస్సారమైపోతుంది. సారవంతమైన ఫలాలు ఆ భూమి నుండి రావటం లేదు. అంటే మానవ కోటికి నీరు, ఆహారం చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాముఖ్యమైన కనీస అవసరాలను పడిన నీరు, ఆహారం దొరకకపోతే మానవుడు ఏమైపోతాడు? మరణిస్తాడు. అంతే కదా కాలక్రమేణా. అంటే దీని వలన వచ్చే ఫలం అది చూడడానికి రమ్యమైందిగా కనబడి శాపాన్ని తెచ్చుకుంది. రెండవది, ఆ ప్రాంతంలో ఉన్న నీరు కానీ, ఆ నీరు వలన కలిగే ఫలము కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా మరణాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. నిస్సత్తువ, నిస్సారమైన స్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. ఇది ఆ పట్టణంలో మరొక విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు ఈ దుస్థితి కలిగిందంటారు ఈ పట్టణానికి? చెప్పరేంటి? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం మనం? మరి చెప్పలేక కనీసం ఒక విషయం అన్నా. ఎందుకు ఈ ఎరుకో పట్టణానికి ఈ విధమైన దుస్థితి ఎందుకు కలిగింది? ఈ శాపానికి ఉన్న కారణ హేతు ఏంటి? చదువుదారండి, యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని. ఇవాళ మనం వింటున్న ఈ ఆరాధన మనం ప్రతి దినము మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఆరాధించుకోవడానికి, ఇంటిలో ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడాలా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అంటే గత చరిత్రను బట్టి మనం ఒకవేళ ఎరుకోను చూడగలిగితే, నేడు ఎలీషా యొద్దకు తీసుకొచ్చిన కంప్లైంట్లను బట్టి చూడగలిగిన విషయాన్ని చూచాం. గత చరిత్రను కనుక ఒకవేళ ఎరుకో పట్టణాల గురించి మనం చూడగలిగితే, ఆ పట్టణం యొద్దకి ఎవరు లేరు. అక్కడికి జీవము కలిగిన దేవుడు తన ప్రజలతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ యాత్రలో మార్గమధ్యములో ఎరుకో అనే పట్టణం ప్రాంతానికి సమీపించారు. వారు సమీపించినప్పుడు వారు ఏం చేశారు? ఆ పట్టణ పూర్వం మనం ఇప్పుడు చదువుకున్న మొదటి వచనం, ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా. అంటే ఆ పట్టణానికి ఏముంది? వింటున్నావా? నోరు తెరిచి చెప్పు. మరి ఆ పట్టణ ప్రజలు ఏం చేశారు? ఆ పట్టణానికి ఏముంది చెప్పండి. ఇప్పుడు ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం ఇంకేముంది? ద్వారబంధాలు ఉన్నాయి. అంటే ఆ పట్టణానికి ఒక రాజు ఉన్నాడు, అక్కడ ఒక పరిపాలన జరుగుతుంది. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది, మనుషుడు ఎవడు ఎక్కి రాలేడు. దానికి ద్వారబంధాలు ఉన్నాయి. అంటే పర్మిషన్ లేకుండా ఎవడో లోపల కూడా రావడానికి వీలు. అంటే నీళ్ళు ఉన్నాయా? ఆహారం ఉందా? అన్నీ ఉన్నాయి. లేకపోతే అంత పకడ్బందీగా ఎందుకు ఉంటుంది ఆ పట్టణం? బాగా అభివృద్ధి చెందిన పట్టణం. ఒక మాట చెప్పాలంటే సస్యశ్యామలంగా సమృద్ధిగా అన్ని వసతులు కలిగిన పట్టణం అది. గత చరిత్ర చూసినప్పుడు అది చాలా సారవంతమైంది. మంచి నీరుంది,
ప్రాకారాలు ఉన్నాయి, రాజు పరిపాలన ఉంది, దానికి ద్వారబంధాలు కూడా ఉన్నాయి. ఎవడైనా లోపలికి పోవాలి అంటే ద్వారబంధాలు ఓపెన్ చేయాల్సిందే, అంటే కాపలాదారులు ఉన్నారు. ఇంత పకడ్బందీగా అభివృద్ధి చెందిన ఈ పట్టణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు ఏం చేశారంట, ఇశ్రాయేలీయుల భయము చేత వారు ఏం చేశారు, ద్వారబంధములు గట్టిగా మూసివేశారు. అంటే ఎవరు రాకూడదని చెప్పరండి, ఇశ్రాయేలీయులు ఎవరు రాకూడదు, ఈ పట్టణంలోనికి వారికి రాకూడదని మూసివేశారు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు వారిని దర్శించకోరినాడు, వారిని రక్షించకోరినాడు. వారి రక్షణార్థమై వారి వద్దకు వెళ్ళి, వారి లోనికి వెళ్ళి వారిని రక్షించాలని కోరి ఆశించాడు. ఎలా చెప్తారండి మీరు ఈ విషయాన్ని అంటే చదవండి, ఇంకొక మాట చదవండి, 2వ అధ్యాయంలోకి రండి. అది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒక్క మాట చదివితే చాలు. అందరం కలిసి చదువుదాం. 2:11 వచనం అందరం కలిసి యెహోషువ గ్రంథం చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు. చాలు. ఆమె ఏమని చెప్తుంది, ఆ దేవుడు ఎట్టివాడో, వారి ప్రాకారం దగ్గరకు వచ్చి నిలిచిన ఆ దేవుడు ఎట్టివాడో ఆమె చెబుతా ఉంది. ఏమని, మేము విన్నామయ్యా. ఎవరి గురించి? మీ దేవుని గురించి విన్నాం. ఆ దేవుడు ఎవరు? పైన ఆకాశమందును క్రింద భూమి అందును సమస్తమును కలుగు చేసిన సృష్టికర్త అని మేము విన్నాం మీ దేవుని గురించి. ఇంకా ఏమంటుంది ఆమె, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును. ఇలాంటి భీకరుడైన దేవుడు వారి చెంతకు వచ్చి వారిని రక్షించాలని కోరాడు. ఒకవేళ శిక్షించాలని కోరి ఉంటే రాహాబు యొక్క కుటుంబం రక్షించబడి ఉండేది కాదు. అంటే వారి చెంతకు వచ్చాడు దేవుడు. ఏదైనా ఎవరినైనా కోరినప్పుడు చేర్చుకున్న వారు ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు. నిరాకరిస్తే వచ్చే నష్టం ఏంటంటే దేవుని వలన కలుగు జీవముల నుండి వేరు చేయబడతారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంకా నువ్వు ఈ దేవుని నీ చెంతకు వచ్చి నీ హృదయాన్ని తడుతూ ఉండగా నువ్వు నిరాకరించావా, ఎరుకో పట్టణపు గతికే పడుతుంది. ప్రేమతో చేర్చుకున్నావా, ఈ దినమే నీ రక్షణ దినం అవుద్ది. ఆలోచించు. ఎంతకాలం ఆయన చేర్చుకోకుండా ఆయన ద్వారము ప్రాకారము వెలుపట ఉంచుతావు. నీ హృదయమైన తలుపును ఆయన తడుతూ ఉండగా ప్రేమతో నిన్ను రక్షించాలని నీ చెంతకు వచ్చి ఎంత సమీపంగా వచ్చాడంటే అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం రాయబడింది, తడువులాడితే దొరికే అంత సమీపంగా దేవుడు వారి యొద్దకు వచ్చాడు. గుడ్డివాడు తడిపితే దొరుకుతాడు ఆయన. ఆ దేవుడు ఎరుకో ప్రాకారాలు వెలుపట ఉన్నాడు. చేర్చుకుంటే రక్షణ. వారు గట్టిగా మూసివేశారు, ఆ దేవుడు లోపలికి రావడానికి వీల్లేదని. ఈ ఆరాధన సమయంలో ఇంకా ప్రభుని నీ హృదయంలో చేర్చుకోకపోతే ప్రేమతో నీకు ఇచ్చే హెచ్చరిక ఇదే. నీ హృదయమైన ద్వారాన్ని ఆయన తడుతుండగా చేర్చుకో. బలవంతం లేదు, ప్రేమతో చేర్చుకో. ఆయన నిన్ను బలవంతంగా అడగడు. కుమార్తె నీ హృదయాన్ని తెరుస్తావా, నన్ను ఆహ్వానిస్తావా, నీ హృదయంలోకి వస్తానని ప్రేమతో అడుగుతున్నాడు. తెరుస్తావా, నీ హృదయంలోకి వస్తాడు. ఎరుకో పట్టణస్థులు ఆ దేవుణ్ణి, ఆ ప్రజలను, వారిని రాకుండానట్లుగా ద్వారబంధములు గట్టిగా మూసివేసి ఉంచారు. జరిగిన నష్టం ఏంటి? పట్టణం సమూలంగా ధ్వంసం చేయబడి అగ్ని చేత కాల్చబడింది. దేవుని మాట విని దేవునికి భయపడి దేవుని హృదయంలో చేర్చుకున్న రాహాబు తన కుటుంబీకులందరూ రక్షించబడి ఇశ్రాయేలీయుల గోత్రంలో చేర్చబడి వారు దేవుని రాజ్య వారసులుగా ఎంచబడినారు. ఈ ఆరాధన నీకు దేవుని రాజ్య ప్రాప్తి కలగాలని ప్రేమగల దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. రక్షించబడిన దేవుని ప్రజలమైన మనం చేర్చుకున్నాం కనుక, ఆ రక్షకుడైన ప్రభు మన హృదయాలకు వచ్చాడు కనుక ఆ రక్షణ మనకు లభించింది. ఆయన మన ప్రభు రక్షకుడయ్యాడు. ఒకవేళ అదే దుస్థితిలో ఉంటే వచ్చేది నష్టం, అది శాపమే అన్న విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి రెండవ తలంపుని మీకు జ్ఞాపకం చేశాం. మూడో తలంపులకు వెళదాం. రాజుల 2వ గ్రంథం రండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం చదవండి. 20వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుతాం.
2వ అధ్యాయం మాట్లాడదని చెప్పాను కదా, మాట్లాడితే బాగోదు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. చాలు. మొదటి 2 తలంపులు మీరు జ్ఞాపకం చేయాలి. నేను 3వ తలంపులోకి వెళ్ళాలంటే, లేకపోతే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆరాధించడానికైనా తలంపులు రావు. మొదటిది, ఆ పట్టణస్థులు ఏం కంప్లైంట్ చేశారమ్మా? మర్చిపోయారా? ఈ పట్టణం చూస్తున్నావు కదా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు తెలుసును. ఏంటి ఆ రమ్యత చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. దాని వలన కలిగే ఫలం దేవుని నుండి ఎడబాటు, మరణం. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వలన వచ్చు జీవితం మరణం. స్వభావ సిద్ధంగా శరీరం యొక్క మనసు యొక్క కోరికను అనుసరించి దైవోగ్రత కింద ఉన్నాం. ఆ దైవోగ్రత నుంచి మనలను విడిపించుకోలేని నిస్సహాయులుగా ఉన్నాం. 2వ కంప్లైంట్ ఏంటి? ఆ పట్టణము చూడు రమ్యమైనదే. మరొకటి, ఇక్కడున్న నీరు, దీనివలన కలిగే ఫలం, నీరు, ఆహారము ఏం కాదు, మంచివి కాదు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? మరణం, నిస్సారమైన స్థితి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు కలిగిన దుస్థితి? ఎందుకు కలిగింది? వారు ఏం చేశారు? దేవుని చేర్చుకొన నిరాకరించాడు. ఆ దేవుడు ఎట్టివాడో ప్రకటించబడింది. సువార్త ప్రకటించకుండా ఆయన ఎవరికి తీర్పు తీర్చడు. ఆయన మరలా ఈ ఆరాధనలో మీకు కూడా ప్రకటించబడింది ఆ దేవుడు ఎట్టివాడో. పైన ఆకాశమందును కింద భూమి అందును ఆయనే సృష్టికర్త అని రాహాబు తన కుటుంబీకులు విన్నారు. వారు చేర్చుకున్నారు. ఎరుకో పట్టణస్థులు ద్వారబంధాలు గట్టిగా మూసివేసి ఆయనను నిరాకరించి త్రోసివేశారు. జరిగిన నష్టం ఏంటి? పట్టణం అంతరా ప్రాకారాలు కూర్చబడినాయి, అగ్నితో కాల్చబడింది. ఒక్కడు కూడా మిగలకుండా మొత్తం దహించబడింది, శపించబడింది. మరలా ఎనడు కట్టడానికి వీలేదని శపథం చేయించబడింది. అయితే ఒకడు కట్టాడు, వారి 2 కుమారులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పట్టణం గురించి 2వ పర్యాయం రాజులు ఈ గ్రంథంలో ఆ పట్టణ ప్రాంతవాసులు వచ్చి దైవజనుడికి విషయం చెప్తున్నారు. అయ్యా, ఈ పట్టణం ఎంత రమ్యమైనదని, ఇక్కడున్న నీరు, భూమి నిస్సారమైపోతుంది అని చెప్పారు. దానికి కారణం ఏంటో మనం విశేషంగా ఆలోచించాం. ఆ తర్వాత ఇప్పుడు మనం 3వ తలంపులోకి వస్తున్నాం. అదేంటి అంటే, ఆయన ఏమన్నాడు? కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి. ఇక్కడ పాత్రలో ఉప్పు, ఈ తలంపు జ్ఞాపకం ఉంచుకోండి. లేవియాకాండం 2 తొందరగా. లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లేవియాకాండం 2వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుతాం. 13-14 వచనాలు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనకు ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములా చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెనులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అంటే దేవునికి మన పితరులైన వారు నైవేద్యముగా అర్పణగా అర్పించే ప్రతి అర్పణలో ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాల. ఈ ఉప్పును గురించి మనం ఒకవేళ ఆలోచించగలిగితే మార్కు సువార్తలో ప్రభు చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు భద్రపరిచేదిగా ఉంది. కొన్ని వస్తువులు పచ్చళ్ళలోనే పడతాం, అది భద్రంగా ఉండాలంటే ఉప్పు వేయకపోతే తొందరగా బూజు పట్టేస్తుంది, ఉప్పు వేస్తే పాడవుతుంది. మనం తినాలంటే ఏ పదార్థానికైనా ఏం కావాలి? ఉప్పు కావాలి. ఇంకా చాలా సుగుణాలు దీనిలో ఉన్నాయి. అయితే ఈ ఉప్పు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు అన్నాడు మనతో, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అంటే ఈ లోకంలో ఉప్పు లేకుండా లేదు, అంటే మీరు లేకుండా ఈ లోకం లేదు. మీరు అంటున్నప్పుడు ఆయన ఏమని చెప్పినాడు? నేనెవరినో మీరు అట్టివారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఈ తలం దీని గురించి కాదు, మరొక తలం మీకు జ్ఞాపకం చేస్తాను. రండి మత్తయి సువార్త, రండి మత్తయి సువార్త 26వ అధ్యాయం త్వరగా. మత్తయి సువార్త
26వ అధ్యాయం 26వ వచనం నుంచి రెండు మాటలు చదువుకుందాం, 2 వచనాలు. మత్తయి సువార్త 26 నుండి చదువుదాం. చదవండి. ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. గిన్నె అని రాయబడింది ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఆ పాత్ర గురించి మనం చదువుతాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఈ మాటను మనం స్పష్టంగా చూస్తాం. ఇక్కడ చదువుదామా? 11వ అధ్యాయం 26వ వచనం సరిపోతుంది, లేక 25ను కూడా చదువుతాం. 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుడిగే దీనిని చేయుడి అనెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. ఈ పాత్ర ఎవరూ కాదు, క్రొత్త పాత్ర మన ప్రభువే. ఈ పాత్రలో ఏముంది? ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఎందుకు? క్రొత్త నిబంధన రక్తం. ఇది అనేకుల కొరకే చిందబడుతున్న పాప క్షమాపణ నిమిత్తమై. అక్కడ మనం చూసాం 27వ వచనంలో ఆ మాట చూసాం, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట కూడా మనం చూస్తాం. ఆయన ప్రాణమును ధారపోసాను. ఈ పాత్ర ఎవరు కాదు, ఆ ఊట చెడిపోయింది. ఎరికో పట్టణపు యొక్క ఊట చెడిపోయింది. చెడిపోయిన ఆ ఊట యొద్దకి క్రొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకెళ్ళి ప్రార్థించి అక్కడ వేయగా అదేమైంది? మార్పు చెందింది. ఇది నేను మారు మనసు పొందాము అంటే నీ వలన నా వలన కలిగింది కాదు. ప్రభు నా శరీరం, నా రక్తం, ఇది పాప క్షమాపణితమై చిందించబడుతున్న రక్తం అని తను ప్రభు మన కొరకే ప్రాణాన్ని దారపోశాడు. అలాగూ దారపోయడం ద్వారా మనకు కలిగిన పాప క్షమాపణ, విమోచన, రక్షణార్థమైన జ్ఞానం ప్రభు బిడ్డలుగా చేయబడి ఏదైనా దేవుని ఇంటికి వచ్చి దేవుని ఇంటిలో ఆయన యొక్క వాక్యమును, ఆయన మన ఎడల చేసిన కార్యములను, మన రక్షణార్థమై తాను చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను ఆరాధించకుండా మౌనంగా ఇట్లా ఉండగలవు. తప్పక ఆయన ఏం చేయాలి? మనం ఆరాధించాలి. చివరిగా ఇంకొక తరంపు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలోనే 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుదాం. అందరం చదవండి. అంతటా ఆ నీటి ఊట ఎదుగుపోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను, ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. చివరిగా మరొక తలంపును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఏం చేశాడు? ఈ నీటిని బాగు చేశాడు. నీటి ఊటను బాగు చేశాడు. ఏ ఊటైతే ఆ నీటిని త్రాగితే మరణం వచ్చిందో, ఏ నీరైతే భూఫలానికి వినియోగిస్తే నిస్సారమైన ఫలాలు వచ్చినాయో, ఆ ఊటని ఆయన బాగు చేశాడు. దేనితో? ఆయన రక్తము చేత. తద్వారా జ్ఞాపకం చేసుకునే కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేసి యెషయా గ్రంథంలో రండి. యెషయా గ్రంథం తీండి అందరూ. 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23-24 వచనాలు కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23-24 వచనాలు కలిసి చదువుకుంటాం. అందరూ చదవండి. నీవు భూమిలో విత్తుటకు గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు గలదయ్యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీడలో మేయును, భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.
ఇప్పుడు ఈ సస్యశ్యామలమైన పంట ఆహారము దేనిని బట్టి కలిగింది? నిస్సారమైన ఆ నీటిని ఊటను బాగు చేయటను బట్టి. అంటే మన దేవుడు మనలను మన పితరుల కాలం నుండి ఆదాము దగ్గర నుంచి సంభవిస్తున్న ఆ పాప శృంఖలాల నుంచి మనకేం చేశాడు? ఆయన విముక్తి దయచేశాడు, బాగు చేశాడు, మన వేరును బాగు చేశాడు ఆయన, మన అంతరంగ జీవితాన్ని బాగు చేశాడు ఆయన. తద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటో ఇక్కడ యెషయా గ్రంథం జ్ఞాపకం చేస్తే 3వ వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడంటే, గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, ఇంకా అది విస్తార సార రసములు గలదయ్యుండును. ఆ దినాన నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. గతంలో ఈ నీరు ఏం చేసింది? మరణం ఇచ్చింది. ఫలాలు ఏమి ఇచ్చింది? నిస్సారమైనవి ఇచ్చింది. ఇప్పుడు ఏమిస్తుంది? సారవంతమైనది ఇస్తూ ఉంది. 24వ వచనంలో భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత రుచికరమైన ఆరోగ్యకరమైన సారవంతమైన ఆహారాన్ని ఫలం వస్తూ ఉంది. ఇంకొక తలంపు జ్ఞాపకం చేసుకుందాం. అదే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం కలిసి చదువుకుంటాం. 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చు, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్న ఇక మానివేయును. అంటే యుద్ధాలు లేవు. ఈ ప్రభు సారవంతమైన ఈ రాజ్యంలో ఈ ఫలాల్లో ఏం లేదు, యుద్ధాలు లేవు. ఇక మరి యుద్ధం కొరకే సిద్ధపరిచిన ఖడ్గాలను ఏం చేస్తారు? యుద్ధం కొరకే సిద్ధపరిచిన మరి ఈటలను ఏం చేస్తారు? అక్కడ రాశాడు చూడండి, మళ్ళీ చదువుని, ఇప్పుడు మీకు అర్థమైంది. ఖడ్గములను నాగటి నక్కులుగా. ఒకప్పుడు యుద్ధములో ఉపయోగించిన ఈ ఖడ్గాన్ని ఇప్పుడు దేని కొడుతున్నారు? వ్యవసాయంలో నాగటి నక్కుల కింద వాడుతున్నారు. రెండవది ఈటలను వ్యవసాయంలో ఉపయోగించే మచ్చుకత్తులుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక యుద్ధము మానివేశారు. ఇది దేవుడు రాజ్యంలో మనం పొందబోయే ఆ భవిష్యత్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణను ఇది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకొక మాట చదువుకుందాం. 35వ అధ్యాయంలోకి రండి. ఇదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 8వ వచనం అందరం కలిసి. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడను, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడను. 3 లైనును దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. చాలు. అంటే ఈ త్రోవలో తొట్టిల్లటం అనేది లేనే లేదు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. ఇంకొక మాట చదువుకుని మనం ఆరాధన ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. 21:3-4 వచన. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముడును, వారు ఆయన ప్రజలయిందురు, దేవుడు తానే వారి దేవుడయిండి వారికి తోడయిండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణము ఇక ఉండదు. చాలు. ఆ నీరు త్రాగితే ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎరుకో నీరు త్రాగితే ప్రభు అన్నాడు ఇక మరణము ఉండదు. కాబట్టి అటువంటి శుభ్రమైన రాజ్యంలో, మరణము లేని ఆ రాజ్యంలో, దుఃఖమైనను ఏడుపైనను కన్నీరైన లేని ఆ రాజ్యంలో మనం ఉండబోతామన్నాం. ఎంత శుభ్రమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మన హృదయంలో ఈ తలంపులు ఉంచుకుని ప్రభుని ఆరాధించడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మనందరం లేచి నిలబడి పాట సంఖ్య 232, 230, 196.
వేపరీడాను జాష్ ఉన్న పాటలు పాడతాను. పాట సంఖ్య 232, 230, 196. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాఠం నాకు సగిదివి పరలోక పాఠం నాకు సగిదివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. చివరొచ్చిన పాడుకుంటాం. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట పరలోకల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడా పరలోక నూతన గీతము పాడా చేర్చితివే నీ జనమునందు చేర్చితివే నీ జనమునందు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మొదటగా సండే స్కూల్ టీచర్ మొదటగా ఆరాధన చేస్తారు. ఆ తర్వాత క్రమం అనుసరించి ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనకి తెలిసినవి కాకుండా వాక్యంలో ఏదైతే దేవుడు మాట్లాడుతూ వచ్చారో అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటైనా చాలు, రెండైనా చాలు, అన్నీ మళ్ళీ వాక్యం చెప్పినట్టు చెప్పనవసరం లేదు. ఆ రీతిగా ఒక అంశం, రెండు అంశము దాన్ని మనం ఆధారంగా చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని దేవుడు ఏ రీతిగా మనం ఎలాంటి వారిని ఎలాంటివిగా తీసుకొని వచ్చాడో అది తలపోసుకొని ఆరాధన చేస్తాం. మొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధించండి. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమం అనుసరించి ఆరాధిస్తాం. ఆరాధనకు ప్రవేశిస్తాం.
నాతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి ప్రభా చూచుటికే తండ్రి ప్రభా ఆ పట్టణం రమ్యమైనదిగా ఉంటూ వచ్చినప్పటికీ తండ్రి ప్రభా నా జీవితం కూడా తండ్రి ప్రభా ఈ లోకానుసారమైన జీవితం తండ్రి తన మనసుని అణుచుకోలేని వాడు పట్టణం ప్రాకారం లేని పట్టణం వలె ఎలాగ పాడైపోతాడో ప్రభా నా స్థితి కూడా అటువంటిగా ఉన్న నా స్థితిని ప్రభా మీరు చూచి తండ్రి నన్నైతే అసహించుకోలేదు కానీ నా దగ్గరగా వచ్చి తండ్రి ప్రభా మీరు నన్ను ప్రేమించిన విధానంకై మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు కానీ నా యొక్క నిస్సారమైన జీవితాన్ని ఫలింపజేయ నిమిత్తమై తండ్రి ప్రభా దేవత్వం యొక్క సర్వసంపూర్ణతలో క్రీస్తునందు నివసించిన ప్రకారంగా తండ్రి ప్రభా మీరు నా కొరక ఈ లోకంకి వచ్చి తండ్రి ప్రభా అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపంగా తండ్రి ఈ లోకంకి వచ్చి నా పాపం నిమిత్తమైన శాపం నిమిత్తమైన మధ్యవర్తిగా ప్రభా నా పాపం అంతా కొట్టివేసిన విధానంగా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత ప్రభా నన్ను కడిగి పవిత్రపరిచి తండ్రి కొత్త పాత్రగా ప్రభా మీరు నా కొరకై ఉంటూ వచ్చిన విధానంగా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాక తండ్రి ప్రభా యొక్క పునరుద్ధానానికి గుర్తుగా ఉన్న తండ్రి ప్రభా బలలోను తండ్రి చేయి వేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలులు తండ్రి ప్రభా నా పట్లను నా కుటుంబం పట్లను మీరు నా చేస్తూ వచ్చిన ప్రేమంతటికై నేనేం చెల్లించలేని దాన్ని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదములకే అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవడన్నా యేసయ్యా తండ్రి అయ్యా ఈ వారం అంతా నువ్వు కాచి కాపాడి తండ్రి మళ్ళీ నీ సన్నిధానంలో నడిపించిన తండ్రివి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు తండ్రి యేసయ్యా తండ్రి నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన కోటక్క దేవులతో నాయన నువ్వు ఆరాధపడుతున్న తండ్రివి నాయన స్తుతించబడుతున్న దేవుడు తండ్రి అయ్యా స్తుతులకు పాత్రుడు ఆరాధనలకు ఓగ్గుడు నాయన యేసయ్యా తండ్రి ఆ శిలువలో